అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. సంక్షేమాన్ని వ్యతిరేకించే నాలాంటి వాళ్ళందరూ కూడా వెనిజులానే ఉదాహరణగా చూపిస్తారు. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు సంక్షేమానికి పెద్ద పీటేస్తున్నప్పుడు నాలాంటి వాళ్ళు మీకు చెప్పింది ఏంటంటే వెనిజులాని చూడండి. ఆంధ్రప్రదేశ్ కూడా వెనిజులా లాగా తయారవుతుంది. దయచేసి సంక్షేమాలు తగ్గించండి, అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. ఎవరు కూడా సంక్షేమాలు కోరుకోవట్లేదు, ఉచితాలు కోరుకోవట్లేదు, రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటున్నారు అనేది మాలాంటి వాళ్ళ అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని నా ఛానల్లో అనేక సార్లు వ్యక్తపరిచాను. ఈరోజు వెనిజులా పరిస్థితి ఏంటి, అమెరికా అంత తోప అనే దాని మీద సంక్షిప్త వివరణ ఇస్తాను మీకు. అసలు వాస్తవంగా వెనిజులా పరిస్థితి ఏంటంటే తిండికి గతి లేని పరిస్థితి. వాళ్ళు ఏం చేశారంటే ఒకానొక టైంలో ఆహారం కోసం జూలో ఉండేటటువంటి జంతువులను కూడా తినేశారు వీళ్ళు. ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. మొదటిగా ప్రపంచంలోనే నెంబర్ 1 ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి. అంతేకాదు ఖనిజ సంపద ఉంది. అది చిన్న దేశమే కావచ్చు, ప్రపంచానికే సప్లై చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి అత్యంత ధనిక దేశం వెనిజులా. ఆ దేశం ఎలా తయారైందంటే వాళ్ళ రాజకీయ నాయకులు తీసుకున్నటువంటి ఫ్రీ క్యాంపైనింగ్. ఒక రాజకీయ నాయకుడు వచ్చాడు, ఈ దేశ సంపద ప్రజలకే చెందాలి, అభివృద్ధి ఎందుకు అనవసరం, ప్రజలకే డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళే అభివృద్ధి చేసుకుంటారు కానీ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎందుకు అని చెప్పి ఆయిల్ అమ్మిన డబ్బులు మొత్తం తీసుకొని వచ్చి ప్రజలకు పనిచేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అంటే ఏం జరిగిందంటే ఇక్కడ మీరు కీలకంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, ప్రజలకి 1 లక్ష రూపాయలు ఇచ్చేవాడు. అంటే వాళ్ళు కష్టపడ్డా కానీ ఆ 1 లక్ష రూపాయలు సంపాదించుకోలేరు. పైగా ఈయన ఏం చేసేవాడు, ప్రభుత్వ స్టోర్లు పెట్టేశారు. ఇంకా ఆయిల్ మీద వచ్చిన డబ్బులతో ప్రజలకు పంచంగా పోని మిగతా డబ్బుని విదేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకొని, అంటే ఆహార పదార్థాల దగ్గర నుంచి అన్నీ దిగుమతి చేసుకొని ప్రభుత్వ స్టోర్ల ద్వారా వాటిని విక్రయించేవాళ్ళు ప్రజలకే. అంటే ఇప్పుడు ఒక కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఆ 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి అది కూడా 50% డిస్కౌంట్. ఇప్పుడు కిలో బియ్యం ఇండియా నుంచి 50 రూపాయలకు కొంటే 25 రూపాయలకి ఆ స్టోర్స్లో ఇచ్చేవాళ్ళు అనమాట. అలాంటి సందర్భంలో ప్రైవేటు వ్యక్తులు ఎవరు కూడా అక్కడ వ్యాపారం చేసేదానికి సిద్ధంగా లేరు. ఎందుకని, 25 రూపాయలకి గవర్నమెంట్ స్టోర్లో వస్తున్నప్పుడు వీడు 50 రూపాయలు పెడితే ఎవడు కొంటాడు? కాకపోతే వీళ్ళు చేసినటువంటి పెద్ద మిస్టేక్ ఏంటంటే ఆయిల్ మీద వచ్చే డబ్బు మొత్తాన్ని ప్రజలకి వినియోగించారు కానీ ఆ కంపెనీలని అప్డేట్ చేసుకోలేదు. పైగా అప్పటి వరకు ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీలు ఏదైతే ఆయిల్ తోడుకుంటున్నారో, ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నారో, ఆ ప్రైవేట్ కంపెనీలు కూడా ధరివేశారు. రాత్రికి రాత్రి వెళ్ళిపోవాలి. 72 గంటల సమయం ఇచ్చి 72 గంటల్లో దేశాన్ని విడిచి వెళ్ళిపోకపోతే మిమ్మల్ని కాల్చి చంపేస్తాం, మీ కంపెనీలను లేపేస్తాం అంటే వాళ్ళందరూ బతుకు జీవుడా అని చెప్పి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పారిపోయారు. ఆ కంపెనీలను మొత్తం కూడా ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసుకొని, ఎందుకు ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారంటే ఆ ప్రైవేట్ కంపెనీల నుంచి వచ్చినటువంటి ఆ ట్యాక్స్ రూపంలో వచ్చినటువంటి ఆదాయం కూడా దేశ ప్రజలకి సరిపోలేదు. కాబట్టి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందంటే మొత్తం మనమే తోడేసుకొని మొత్తం మనమే అమ్మేసుకుంటే అది మొత్తం ప్రజలకు పనిచేయచ్చు కదా, ఈ మధ్యలో వీళ్ళేంటి కొనికిసుక గొట్టంగాళ్ళని చెప్పి వాళ్ళని కూడా ధరిమేసి సొంతంగానే ప్రభుత్వం ఆయిల్ తోడటం అంతవరకు బాగానే ఉంది. కాకపోతే దాంట్లో మిషనరీస్ను మొత్తాన్ని అప్డేట్ చేసుకోలేదు. ఆ ఎంప్లాయీస్ ఎవరంటే ప్రజలే, వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చేసాడు, సామాన్య ప్రజలకు ఉద్యోగాలు ఇచ్చేసాడు. పైగా అంతవరకు ప్రైవేట్ కంపెనీలు ఇస్తున్నటువంటి జీతానికి 5 రెట్లు పెంచేశాడు. 25,000 ఇస్తుంటే వాళ్ళకి 1,25,000 చేసేసాడు. కానీ అక్కడ ఉండే సామాగ్రిని ఎక్కడ కూడా అప్డేట్ చేయలే. దానివల్ల ఏమైందంటే వాళ్ళు ఉత్పత్తి చేసే ఖర్చు 100 రూపాయలు అయితే వాళ్ళకు వచ్చేటటువంటి ఆదాయం 50 రూపాయలు అయింది. అంటే 50 రూపాయలు అదనంగా నష్టపోవడం స్టార్ట్ అయింది. దీంతో దేశం దివాలా తీసిగా అడుగులేసింది. చివరాఖరికి ఏం చేశారంటే వాళ్ళు
డబ్బు లేదు అనుకున్నప్పుడు ప్రింట్ చేసుకొని జనాలకు పంచేసేవాళ్ళు, తర్వాత భర్తీ చేసుకోవచ్చులే అని. ఇలా ₹1,00,000 ఉన్నా, ₹2,00,000 ఉన్నా ఎందుకు పనికిరాని కరెన్సీ తయారైపోయింది అక్కడ. అసలు వస్తువు ఉంటే కదా కొనేదానికి. ఇప్పుడు ఇండియా నుంచి కొన్ని వస్తువులు సరఫరా అయ్యేది అక్కడికి. డబ్బులు ఇస్తే పంపిస్తారు మనోళ్ళైనా. డబ్బులు ఇవ్వకపోతే ఎందుకు పంపిస్తారు? ఒకసారి 2 సార్లు సరే ఆకలి అవుతుంది అంటున్నారులే అని చెప్పి పంపిస్తారు. ఇక ఎల్లకాలం డబ్బులు ఇవ్వకపోతే మన ఇండియన్స్ అయినా ఎందుకు పంపిస్తారు? సో అలా ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్స్ అన్నీ ఆగిపోయినాయి. అప్పటి వరకు వీళ్ళేంది పడుకొని నిద్రపోయేవాళ్ళు. ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కాబట్టి ఆ డబ్బులు ఖర్చు చేసుకుంటూ కాలక్షేపం చేస్తూ అప్పటి వరకు చేస్తున్నటువంటి వ్యవసాయం, వృత్తులు ఇవన్నీ కూడా వదిలేశారు. లాస్ట్కి వచ్చేటప్పటికే మనిషి కొట్టుకొని తినే పరిస్థితికి వచ్చేసింది. ఘోరాతి ఘోరమైన విషయం ఏంటంటే, మొగుడు పెళ్ళాలు ఇద్దరు కలిసి ఒక ప్లేస్కి వెళ్ళి సాయంత్రం పొద్దున మధ్యాహ్నమో ఆ భార్యని వేరే ఒకరి దగ్గరికి పంపించి వాడిచ్చిన రూపాయి ₹10 తీసుకొని తిండి తినే పరిస్థితికి దిగజారిపోయింది వెనిజులా. ఆ తర్వాత డ్రగ్స్ మాఫియా సెంటర్ అయిపోయింది. అక్కడ చేరి డ్రగ్స్ తయారు చేయటం, ఆ డ్రగ్స్ని విదేశాలకు పంపించుకోవటం, అక్కడి నుంచి డబ్బు తెచ్చుకోవటం, ఆ డబ్బుతో దొంగతనంగా ఇంకొక దేశంలోకి దూరి అక్కడి నుంచి సామాన్లు కొనుక్కొచ్చుకోవటం, అంటే తినే తెచ్చుకోవటం, ఆయుధాలు కొనుక్కొచ్చుకోవటం. అక్కడికల్లా ఆ దేశం దిగజారిపోయింది. 2,80,00,000 ఆ దేశ జనాభా అయితే దాదాపుగా 80 లక్షల మంది ఆ దేశాన్ని వదిలిపెట్టి పారిపోయారు ఇతర దేశాలకి. ఇప్పుడు అమెరికా చెప్తుంది ఏంటంటే, ఆ దేశం ద్వారా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి, ఆ దేశం ద్వారా అక్రమంగా కొంతమంది మా దేశంలోకి వస్తున్నారు, ఇది అమెరికాకి పెద్ద ఇబ్బందికరం అవుతుంది, చాలా కాలంగా మేము వాళ్ళకి హెచ్చరిస్తున్నాము, కానీ ఆ ప్రభుత్వం నియంత్రించే పరిస్థితిలో లేదు కాబట్టి ఈరోజు మేము ఏకంగా దాడి చేసి ఆ దేశాధ్యక్షుని తీసుకొచ్చుకున్నాము, ఆ దేశంలో ప్రభుత్వం ఏర్పడే వరకు మేమే ఆ దేశాన్ని పాలిస్తాము. దీని మీద ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. భారత్ కూడా దీని మీద పెద్దగా వ్యతిరేకత వ్యక్తం చేయలేదు, కానీ ఇది మంచి పద్ధతి కాదు, ఏదైనా సమస్య ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి, కానీ ఒక దేశాధ్యక్షుడిని తీసుకొని వచ్చి మీ దగ్గర పెట్టుకోవటం అంటే ఒక రకంగా చెప్పాలంటే కిడ్నాప్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. కొంతమంది ఆశ్చర్యపోతున్నారు, అసలు ఎలా చేయగలిగింది, అంత పెద్ద ఎత్తున ఆపరేషన్ ఎలా చేయగలిగింది అమెరికా, ఆ దేశంలోకి వెళ్ళి ఆ దేశాధ్యక్షుని ఎలా తీసుకురాగలిగింది అంటే, తిండికి తికాణం లేనటువంటి పరిస్థితి, మొత్తం అవినీతిమయం. ఏ అధికారికైనా ₹10 డబ్బులు ఇస్తే వాడు ఏదైనా చేస్తాడు. వాళ్ళకి దాదాపుగా సంవత్సరాల తరబడి జీతాలు కూడా వచ్చి ఉండవు, కనీసం వాళ్ళ దగ్గర పిస్టల్స్ ఉంటే ఆ పిస్టల్స్లోకి బుల్లెట్ కూడా లేని పరిస్థితి. కాబట్టి అమెరికా సైన్యానికి చాలా ఈజీగా లోపలికి వెళ్ళిపోయింది, వాడిని ఎత్తుకొని వచ్చేసింది. రేపనే రోజు ఆ దేశాన్ని వాళ్ళు ఏం చేస్తారు అన్నది మనం చెప్పలేనటువంటి పరిస్థితి. ఆ ప్రజలు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారో ఆ వెనిజులా ప్రజలు అనేది కూడా మనం చెప్పలేనటువంటి పరిస్థితి. ఇక్కడ అమెరికాది తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే, ప్రపంచంలో ఉండేటటువంటి మిగతా చిన్న చితక దేశాలైతే అమెరికాతో సంబంధాలు పెట్టుకోవడానికి ఖచ్చితంగా భయపడతారు. వాస్తవంగా చెప్పాలంటే ఇది ప్రపంచ ఒప్పందాలని ఉల్లంఘించడమే. ఆ దేశ పరిస్థితి ఎలాగైనా ఉండని, అది అనవసరం. నీ దేశంలోకి చొరబాటుదారులు వస్తున్నారంటే నియంత్రించుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. నీ దేశంలోకి డ్రగ్స్ వస్తున్నాయంటే వాటిని నియంత్రించుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. కాకపోతే ఇలాంటి విషయాల వల్ల అమెరికాని చూస్తే భయపడేటటువంటి పరిస్థితి, రేపనే రోజున అమెరికా పట్ల సానుకూల దృక్పథం ఉండదు. ఉదాహరణకి ఈరోజు మనం బంగ్లాదేశ్ మీద దాడి చేయగలం, బంగ్లాదేశ్ అధ్యక్షుని తీసుకురాగలం, పాకిస్తాన్ మీద దాడి చేయగలం, పాకిస్తాన్ అధ్యక్షుని తీసుకురాగలం, శ్రీలంక మీద దాడి చేయగలం, నేపాల్ మీద దాడి చేయగలం. ఎందుకు చేయట్లేదు అంటే భారత్ పట్ల సానుకూల దృక్పథం ఉండాలి. ఎన్ని సమస్యలైనా ఉండనివ్వండి, ఆ సమస్యలని మాటలతోనే పరిష్కరించుకోవాలి, మాటలతోనే భయపెట్టాలి. అంతేగాని 145 కోట్లు కలిగినటువంటి ఈ దేశం ఒక దేశం మీద దాడి చేస్తే భారత్కు ఉండేటటువంటి గౌరవ ప్రతిష్టలు
ప్రపంచవ్యాప్తంగా దెబ్బతింటాయి. భారత్లో ఎవడన్నా పెట్టుబడి పెట్టాలంటే ఈరోజు చిన్న చిన్న దేశాల మీద దాడులు చేస్తున్నారు. వాళ్ళు తిరిగి భారత్ మీద దాడి చేస్తే ఆ దాడి చేసే ప్రాంతంలో మన కంపెనీ ఉంటే ఆ దేశంలో వ్యాపారం అటు ఇటు అయితే మన పరిస్థితి ఏంటి అని కూడా ఆలోచిస్తారు. పెట్టుబడిదారులు మన దేశంలోకి రారు. ఆర్థికంగా దేశం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా సరే మన దేశం అనేది చర్చల ద్వారానే లాస్ట్ వరకు కూడా పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. ఇందులో మనకుండే నష్టం ఏంది, కష్టం ఏంది వెనిజులా విషయంలో అంటే మనకి ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళతో మనకి ఎలాంటి వ్యాపారం లేదు, ఎలాంటి ఒప్పందాలు లేవు. కాకపోతే ఆ జనం కష్టాల్లో ఉన్నారు. ఈరోజు భారత ప్రభుత్వం కూడా అదే విషయం చెప్తుంది. మీకు ఏదైనా కష్టమైతే మాకు చెప్పండి, మా వంతుగా మేము సహాయం చేస్తాం. అఫ్కోర్స్ అమెరికా అంత దూరం రానివ్వదు. అమెరికానే రేపటి నుంచి మేము పర్యవేక్షిస్తాం, మీ రక్షణ బాధ్యతలు మేము తీసుకుంటాం అని మాట్లాడింది. కాబట్టి పక్కనుండే దేశం కాబట్టి అమెరికానే ఆ బాధ్యత తీసుకోవాలి. మనది ఎక్కడో ఉండే దేశం, మనకేం పెద్ద సంబంధం లేదు, ఆ దేశంతో మనకు వ్యాపారం లేదు, ఎలాంటి లావాదేవీలు లేవు. ఏదన్నా ఉంటే గింటే మన మిత్ర దేశమైనటువంటి రష్యాతోనే వెనిజులాకి మంచి బంధాలు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు. చైనాతో మంచి బంధం ఉంది, వాళ్ళు చూసుకుంటారు. మనకి ఎందులోనూ సంబంధం లేదు. మనం ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ కొనింది లేదు, మనం వాళ్ళకి తిరిగి ఇచ్చింది లేదు. కాకపోతే కొంత సరుకు రవాణా జరుగుతుంది, అవి రేపటి నుంచి ఆగిపోవచ్చు. వాటి మీద ప్రభుత్వం ఏ విధంగా దృష్టి పెడుతుంది అనేది మనం తర్వాత ఆలోచిద్దాము. సో అమెరికా అయితే పెద్ద తోపేం కాదు, కాకపోతే ఆ దేశానికి అమెరికాని ఎదిరించేంత శక్తి లేదు. కాబట్టి 2-3 గంటల ఆపరేషన్లోనే చేతులు ఎత్తేసింది. ఎందుకు వాళ్ళ దగ్గర కూటికే డబ్బులు లేవు, ఇంకా పోరాడే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మొత్తం మీద ఇదనమాట నా అభిప్రాయం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.